హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చెట్ల గురించి చెప్తున్నానమాట. మంచి కథలు 2 ఉన్నాయి. ఒకటి చెట్టు పండ్లు కాయదనమాట. దానికి పండ్లు కాయదు, పూలు పూయదు. అలాంటి చెట్టు చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. నేనెందుకు ఇలా, నేను ఎవ్వరికి ఉపయోగపడతలేని అని బాధపడుతూ ఉంటుంది. ఆ చెట్టు కథ అనమాట నేను చెప్పబోతున్నా. ఇంకొకటి నిజమైన అందము గురించి ఇంకొక కథ చెప్తా అనమాట. అసలు అందం అంటే ఏంటి? ఒక చెట్టు అందవిహీనంగా ఉందన్నమాట. ఆ చెట్టు బాధపడుతూ ఉంటుందన్నమాట, నేను ఎందుకు అందంగా లేను అని. కానీ అసలు అది అందం అంటే ఏంది అనేది ఒక కథ చెప్తా. ఈ 2 కథలు చెట్ల గురించిన కథలు వినండి. అయితే ఈ కథల గురించి వినబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఇక కథలోకి వెళ్దాం. ఇక చెట్లతో నిండిన ఒక గ్రామంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. కానీ అది ఎప్పుడు ఫలాలను ఇవ్వలేదు. గ్రామస్తులు తరచూ దాన్ని పట్టించుకోలేదు. తాను ఎవ్వరికి ఉపయోగపడడం లేదే అని బాధపడుతూ ఉండేదన్నమాట. కానీ ఒకరోజు చెట్టు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంది. ఇతరులకు సహాయం చేయడము నిజమైన ఆనందాన్ని కలిగిస్తుందని తెలుసుకుందన్నమాట. ఒకప్పుడు ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. అయితే అది ఎలాంటి పండు ఇచ్చేది కాదు. గ్రామస్తులు ఇతర చెట్ల నుండి రకరకాల పండ్లు మరియు పువ్వులు కోయడాన్ని అది చూసేది. నేను పండు లేదా పూలను ఇవ్వలేదే, బహుశా నా నుండి ఎవ్వరికి ఎటువంటి ఉపయోగం లేదు అని ఎప్పుడు ఆ చెట్టు బాధపడుతూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు రంగురంగుల పక్షుల సమూహము ఎగిరి వచ్చి తమ గూళ్ళను నిర్మించుకోవడానికి స్థలం వెతుకుతున్నాయి. అవి పండు ఇవ్వని చెట్టును చూసి దాని బలమైన కొమ్మల పైన గూళ్ళు కట్టడానికి సరిపోతుందని భావించాయి. ఎందుకంటే పండు ఇవ్వని చెట్టు అయితేనే కదా పక్షులకు అవసరం. పండ్లు ఇవ్వకపోతే దాన్ని ఎవ్వరు కొట్టరు, దాని దగ్గరికి ఎవ్వరు రారు, ఆ గూళ్ళను ఏమనరు, కదిలించరు. అందువలన అవి పక్షులు అలా ఎంచుకున్నాయి అన్నమాట. అయితే చెట్లు చాలా సంతోషించాయి. ఎందుకంటే ఇప్పుడు తనను కొత్త స్నేహితులు మధురమైన పాటలు వినిపించాయి. అయితే తర్వాత వేసవి వేడి పెరిగే కొద్దీ అలసిపోయిన తేనెటీగల సమూహం అక్కడికి చేరుకుంది. అవి చెట్టు యొక్క చల్లని నీడను గమనించి అక్కడ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. తేనెటీగలకు సౌకర్యవంతమైన స్థలాన్ని అందించడానికి చెట్టు ఆనందించింది. తర్వాత కొంతమంది పిల్లలు అక్కడ ఆడడానికి వచ్చారు. వారు నవ్వుతూ పరుగులు తీస్తూ చెట్టు చుట్టూ దాగుడుమూతలు ఆడారు. పిల్లల నవ్వులు, వారి ఉత్సాహము చెట్టు హృదయాన్ని హత్తుకున్నాయి. అయితే సమయం గడిచే కొద్దీ చెట్టు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంది. అది పండ్లు ఇవ్వలేకపోయినప్పటికీ తనదైన ఒక ప్రయోజనం ఉంది. అది పక్షులకు నివాసంగా, తేనెటీగలకు విశ్రాంతి స్థలంగా, పిల్లలకు ఆడుకునే ప్రదేశంగా మారింది. అందరికీ ఆశ్రయం, సౌకర్యం, ఆనందం అందించడం కూడా పండ్లు ఇచ్చినంత విలువైనదని చెట్టు అర్థం చేసుకుందన్నమాట. ఇతరులకు సహాయం చేయడం ద్వారా నిజమైన ఆనందం వస్తుంది. ఆశ్రయం, నీడ మరియు ఆనందాన్ని అందించడం పండ్లు ఇచ్చినంత విలువైనది అని చెట్టు గ్రహించింది. మన విలువను మనం ఉత్పత్తి చేసే వాటి ద్వారా కాదు, మనం చూపించే ప్రేమ, దయ మరియు మద్దతు ద్వారా నిర్ణయించబడుతుంది. ఇకపోతే నిజమైన ఆనందము ఇతరులకు సహాయం చేయడం ద్వారానే లభిస్తుంది. చెట్టు ఆశ్రయం, నీడ మరియు ఆనందాన్ని అందించడం, ఫలాలను ఇవ్వడం అంతే విలువైనదిగా గ్రహించింది. మనం విలువ మరియు ఉత్పత్తి చేసే దాని ద్వారా కాదు, మనం చూపించే ప్రేమ, దయ మరియు మద్దతు ద్వారా నిర్ణయించబడుతుంది. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. అది వెంటనే తెలియకపోవచ్చు. ఇతరులకు సంతోషం మరియు సౌకర్యము అందించడం ద్వారా చెట్టు తన అసలైన విలువను తెలుసుకుంది. నిజమైన విలువ దయ, నిస్వార్థత మరియు ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావడంలోనే ఉంది. ఇక పోతే ఇంకొక కథ. ఒక చెట్టు చాలా బాధపడుతుంది అనమాట. నేను చాలా అందవిహీనంగా ఉన్నానే అని బాధపడుతుంది అనమాట. అప్పుడు ఇంకొక చెట్టు దానికి ఒక స్టోరీ చెప్తుంది అనమాట. ఆ స్టోరీ పేరు అద్భుత అద్దం అనమాట. ఈ అద్భుత అద్దం కథ మనం తెలుసుకుందాం.
రాజా వీరేంద్ర పరిపాలించిన భరత్పూర్ అనే రాజ్యంలో ఒక మాయా అద్దం ఉండేది. ఇది ఎవ్వరి హృదయం ఎలా ఉందో చూపించే అద్భుతమైన అద్దం అన్నమాట. మంచి మనసున్నవారు అందంగా కనిపించేవారు. కానీ చెడు ఆలోచనలు ఉన్నవారు తమ ప్రతిబింబాన్ని చీకటిగా చూసేవారన్నమాట. అయితే దీంట్లో ఉన్న పాత్రలు చెప్తా అన్నమాట. రాజా వీరేంద్ర సత్యాన్ని విశ్వసించే జ్ఞాని రాజు. మాయా అద్దం ద్వారా ప్రజలను మంచి పాఠాలు నేర్పించాడనమాట. ఇంకొక అబ్బాయి అమన్, చిన్న బాలుడు. తొలుత పొరపాట్లు చేస్తాడు, కానీ చివరికి మంచి మార్గాన్ని ఎంచుకుంటాడు. అనుష, అమన్ చెల్లెలు, సహజంగా దయాగల హృదయం కలిగిన అమ్మాయి అన్నమాట. ఇక మాయా అద్దం ఏంటిదంటే ప్రత్యేక శక్తి కలిగిన అద్దం. ఒకరి ఈ నిజమైన స్వభావాన్ని ప్రతిబింబంగా చూపిస్తుంది. ఇక భరత్పూర్ ప్రజలు రాజు వీరేంద్ర మరియు మాయా అద్దం ద్వారా బుద్ధివంతమైన పాఠాలు నేర్చుకునే ప్రజలన్నమాట. ఇంకా పోతే స్టోరీలోకి వెళ్దాం. ఇంకా బుద్ధిమంతుడైన రాజా వీరేంద్రుడు పరిపాలించిన శాంతియుత రాజ్యమైన భరత్పూర్లో రాజభవనంలో ఒక ప్రత్యేక నిధి దాగి ఉంది. మంత్రముగ్ధమైన అద్దం, అద్భుత అద్దం, సత్యానికి దర్పణం అన్నమాట. ఈ అద్దము సాధారణ అద్దం కాదు, దాని ప్రత్యేక మాయాశక్తి ఉంది అన్నమాట. ఎవరైనా దాని ముందు నిలిచి ఉంటే వారి భావ్య రూపం కాకుండా వారి సత్యస్వరూపము ప్రతిఫలిస్తుంది. మంచి హృదయంతో నిజాయితీతో ఉన్నవారు వారి ప్రతిబింబంలో ప్రకాశము, ఆనందకరమైన ముఖం చూస్తారు. కానీ స్వార్థము, దుష్టత, చెడు ఉద్దేశాలతో ఉన్నవారు తమ ముఖము చీకటిగా మరియు వక్రీకరించినట్లు కనిపిస్తుంది. రాజు వీరేంద్ర సత్య సౌందర్యము మనసులోనే ఉంటుందని నమ్మేవారు. అందుకే ఆయన ఆ అద్దం ద్వారా తన ప్రజలు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించేవారు అన్నమాట. నీ మనసును అందంగా ఉంచు, నీ ప్రతిబింబం కూడా అందంగా ఉంటుంది. ఒకరోజు అమన్ అనే బాలుడు మరియు అతని చెల్లెలు అనుష మాయా అద్దాన్ని చూడడానికి ఆతృతతో రాజభవనాన్ని దర్శించడానికి అనుమతించమని వారి తల్లిని ఒప్పించారు. పిల్లలిద్దరు రాజభవనానికి వెళ్ళగా రాజా వీరేంద్ర సాధారణంగా స్వాగతం పలికారు. అనుష ఉత్సాహంగా మాయా అద్దం చూడడానికి కోరిందనమాట. ఇంకా రాజు అంగీకరించాడు. అయితే అద్దం వారి హృదయంలో ఏమి ఉందో తెలుస్తుందని హెచ్చరించాడు. ఎప్పుడు దయగా ఉండే అనుష ముందుగా అద్దంలోకి చూసింది. ఆమె ప్రతిబింబము మృదువైన బంగారు కాంతితో మరియు చిరునవ్వుతో ప్రకాశించింది. రాజా వీరేంద్ర ఆమె దయగల హృదయాన్ని కొనియాడాడు. ఆమె అంతర్గత సౌందర్యం ప్రకాశిస్తుందని వివరించాడు. అమన్ మాత్రం కంగారు పడ్డాడు. అదే రోజు తన సోదరి లడ్డు దొంగిలించి ఏడిపించాడు. అతను అద్దం ముందు అడుగుపెట్టినప్పుడు అతని ప్రతిబింబం చీకటిగా మరియు వక్రీకరించినట్టు కనిపించింది. ఇక సిగ్గుతో ఇబ్బంది పడుతూ తాను ఎందుకు అలా కనిపిస్తున్నానని అడిగాడు. ఇక అమన్ తన చెల్లి పట్ల వివరించిన తీరును రాజా వీరేంద్ర సున్నితంగా గుర్తు చేశాడు. మరియు ఇది సత్యం, కానీ నీ ప్రతిబింబం శాశ్వతం కాదు. మంచి పనులు చేస్తే నీ ప్రతిబింబం ప్రకాశిస్తుంది అని రాజా వీరేంద్ర చెప్పాడు. మారడం ఇంకా ఆలస్యం కాదని అతను అమన్కి భరోసా ఇచ్చాడు. ఇక బరువెక్కిన హృదయంతో అమన్ అనుష వైపు తిరిగి తన మునుపటి ప్రవర్తనకు క్షమాపణ చెప్పాడు. అనుష తన సోదరుడిని కౌగలించుకొని అతని క్షమాపణను చిరునవ్వుతో అంగీకరించింది. అమన్ గుండె తేలికైపోయింది. ఇప్పుడు అతను అద్దం వైపు తిరిగి చూశాడు. నెమ్మదిగా అతని ప్రతిబింబంలోని చీకటి మాయమై మృదువైన మెరుపు కనిపించడం ప్రారంభించింది. నిజమైన అందము దయ, ప్రేమ మరియు మంచి హృదయము నుండి వస్తుందని గుర్తు చేస్తూ రాజా వీరేంద్ర తోబుట్టువులను చూసి నవ్వాడు. ఇక అమన్ తేలికగా భావించాడు మరియు అనుషతో మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని దయగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఇక ఆ రోజు నుండి అమన్ దయ మరియు ఉదారతను పాటించాడు మరియు అద్దంలో అతని ప్రతిబింబము సమయంతో ప్రకాశవంతంగా మారింది. ఇక భరత్పూర్ ప్రజలు తరచుగా మంత్రముగ్ధమైన అద్దం గురించి మాట్లాడేవారు మరియు రాజ్యపు పిల్లలు నిజమైన అందము బయటికి కనిపించే రూపంలో కాదు, వారి హృదయంలోని మంచితనము అని తెలుసుకున్నారు.
నిజమైన అందము లోపల నుండి వస్తుంది. దయ, నిజాయితీ మరియు ప్రేమ ఒక వ్యక్తిని నిజంగా అందంగా మారుస్తాయి. మరియు మనం ఈ విలువలను ఎంచుకున్నప్పుడు మన అంతర్గత సౌందర్యం ప్రకాశిస్తుంది. నిజమైన అందం లోపలి నుండే వస్తుంది. మనం బయట ఎలా కనిపిస్తున్నాం అనేది కాదు. మన హృదయంలో మనం ఎంత దయగా, నిజాయితీగా, మంచిగా ఉన్నామో అది ముఖ్యం. మనం ఇతరుల పట్ల దయగా, ప్రేమగా ఉండాలని ఎంచుకున్నప్పుడు మనం ప్రకాశవంతంగా ప్రకాశిస్తాం. మరియు ప్రపంచం మనల్ని మనం నిజంగా అందమైన వ్యక్తిగా చూస్తాము. ఇక పోతే నిజమైన అందము మన హృదయంలో ఉంటుంది. దయ, నిజాయితీ, ప్రేమతో ఉండే మనం నిజంగా అందంగా మారుతాం. మంచి పనులు చేస్తే మన జీవితం ప్రకాశిస్తుంది. ఇదన్నమాట మాయా అద్దం యొక్క స్టోరీ. ఇక ఈ స్టోరీ అందమైన చెట్టు ఆ అందవిహీనంగా ఉన్న చెట్టుకు చెప్తుందన్నమాట. అప్పుడు ఆ చెట్టు చాలా సంతోషించి తనలో ఉన్న మంచితనాన్ని ప్రకాశించేటట్టు చేస్తుందన్నమాట. అప్పుడు ఆ చెట్టు గినంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ కథలు, ఈ చెట్ల యొక్క కథలు మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.